హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరిస్ కిచెన్. ఇవాళ మనం ఇన్స్టెంట్గా మొక్కజొన్న పొతులతో గారెలు చేసుకోవడం ఎలాగో చూద్దాం. అలాగే మొక్కజొన్న పొతులు ముదిరినప్పటికీ వాటితో గారెలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మనం మొక్కజొన్న పొతులతో రెండు రకాలుగా చేసుకోవచ్చండి గారెలు, స్వీట్గా మరియు హాట్గా. కాకపోతే ఇవాళ మనం స్వీట్గా ఎలా చేసుకోవడమో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా 4 నుండి 5 మొక్కజొన్న పొతుల్ని తీసుకొని వాటిని వలిచి ఇలా పెట్టుకోవాలి. ఇలా వలిచి పెట్టుకున్న మొక్కల్లో కాస్త డస్ట్ ఉంటుంది కదా, అది పోవాలంటే కాస్త వాటర్ పోసి ఇలా కడుక్కోండి. ఇవి ఇప్పుడు ఫ్రెష్గా అవుతాయి కదా. మిక్సీలోకి తీసుకొని అందులో ఒక బౌల్ మొక్కలు తీసుకున్నామంటే మనం 4 టేబుల్ కనుక షుగర్ సరిపోతుంది. 4 టేబుల్ స్పూన్స్ కనుక ఇందులో ఒక షుగర్ యాడ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు కాస్త ఒక పావు టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మీరు మిక్సీకి వేసుకునేటప్పుడు ఎప్పుడే కానివ్వండి, ముదురు మొక్కలు అయితేనే 4 టేబుల్స్ కనుక పడుతుందండి షుగర్, లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ కనుక సరిపోతుందండి షుగర్. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మనం మిక్సీ కాస్త తిప్పి చూసినాక అది బరకగా ఉంటుంది కదండి, ఎందుకంటే ఇవి కాస్త ముదురు మొక్కలు కదా. అందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి. అదే మీరు తీసుకున్న మొక్కలు కనుక లేతవై ఉంటే అవి వాటర్ అవసరం లేదండి, ఈజీగా పేస్ట్లా ఇలా తయారైపోతుంది కన్సిస్టెన్సీ అనేది. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. అది లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేడి చేసుకోండి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడవుతుండగా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. మీ దగ్గర ఉండే ఫ్లాట్ స్టీల్ బౌల్ తీసుకొని దానిపైనకి కొంచెం వాటర్ వేసి దాన్ని కాస్త ఇలా మర్దన చేసినట్టు చేస్తూ దానిపై పిండిని పెట్టుకోవాలండి. కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలి. అప్పుడే మనకి గారెలు అనేవి పూరిలాగా పొంగుతాయండి. అది మనం గారెలు ఇలా వేసేటప్పుడు ఆయిల్ కాస్త వేడిగానే ఉండాలి. అందుకోసమని మనం ఎప్పుడే కానివ్వండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే ఇలా గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. దాన్ని ముందుగానే తిప్పామంటే గరిటెకి అతుక్కుంటుంది. కాస్త ఒక 1 మినిట్, హాఫ్ మినిట్ తర్వాత దాన్ని గారెను అనేది తిప్పుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం గారెల్ని ఎప్పుడే కానివ్వండి ఆయిల్లో వేసినప్పుడు ఒక 1 మినిట్ ఉంచినాక దాన్ని కాస్త ఇలా కదుపుకున్నట్లయితేనే పూరిలాగా పొంగుతాయండి, లేదంటే అలాగే అతుక్కుపోయి ఆయిల్ పీల్చుకుంటుంది. ఇలా గంజిపై వాటర్ రాస్తూ వేసేటప్పుడు అవి చిల్లుతున్నట్టుగా, ఆయిల్ చిల్లుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని వాటర్ కన్సిస్టెన్సీ ఏం లేకుండా చూసుకోండి గంజికి. అప్పుడు మాత్రమే గారెలు అనేవి మీకు బాగా ఎప్పుడైనా కానివ్వండి ఆయిల్ అనేది కాస్త వేడిగా ఉంటేనే గారెలు అనేవి పొంగుతాయి మరియు బాగా ఉడుకుతాయండి, లేదంటే అటే అతుక్కుపోతాయి. అలాగే మీరు ఫస్ట్ వాయి వేస్తున్నప్పుడు కనుక బాగా ఆయిల్ హీట్గా ఉంటే ఒకటే అప్పని వేసుకొని తీసుకోండి. అలా అయితే గారెలు బాగా వస్తాయి, బాగా ఉడుకుతాయి మరియు మాడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ టైం వరకు 1 మినిట్ గ్యాప్ ఇస్తూ గారెల్ని వేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదనుక ఉంచుకోండి. వీటిని తీసి చూసారంటే మెత్తగా మృదువుగా ఉంటాయండి, చూడ్డానికి బ్రౌన్ కలర్లో ఉన్నా కానీ. ఇలా నేను చెప్పిన విధంగా కనుక మీరు గారెలు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటాయి, మళ్ళీ తినాలనిపిస్తుందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.